కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడారు. శ్రవణ్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. శ్రవణ్ గారు, గుడ్ ఈవినింగ్. సో సురేష్ గారు పార్టీలకు సంబంధం లేని వ్యక్తి, ఆయన బీసీ సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. సో ఆయన కొన్ని కామెంట్లు అంటున్నారు, కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే సరే, ప్రభుత్వం ప్రయత్న లోపం అయితే చేయట్లేదు, బట్ చేస్తున్నారు ఎంతో కొంత. ఇన్నేళ్ల తర్వాత ఒకరు వచ్చి మాట్లాడుతున్నారు, కేంద్రం కన్సిడర్ చేయట్లేదు, కేంద్రం చేతిలో బాల్ ఉన్నా కానీ గవర్నర్కి ఒక మాట చెప్పినా రేపు పొద్దున బీసీలకు రిజర్వేషన్ వస్తుంది కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు భారతీయ జనతా పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోంది అన్నది ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్న. ముందుగా మీకు ప్యానెల్లో మిత్రులందరూ కూడా దసరా శుభాకాంక్షలు సార్. విజయదశమి ముఖ్యంగా రామ్మూర్తి గారికి, వారికి ప్రత్యేకంగా దసరా శుభాకాంక్షలు. ఎందుకంటే మాట్లాడియాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, రైట్. ఒకటి సార్, ఒక విషయం మీకు చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా సార్. యాక్చువల్లీ బీసీ రిజర్వేషన్లు ఏ ప్రాతిపాదికన పెడుతున్నారు సార్ తెలంగాణ రాష్ట్రంలో? మొన్న చేసినటువంటి ఒక సర్వే కదా, ఈ సర్వే చేసినప్పుడు ఒక పెద్ద స్కామ్ పట్టుకున్నటువంటి వ్యక్తి నేనే సార్. మీరు ఒకసారి, అన్ఫార్చునేట్లీ అది నేషనల్ ఫోకస్ గెయిన్ చేయలేదు, కానీ మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్న విషయం, ప్రభుత్వం సర్వే చేసినప్పుడు ఫస్ట్ ఒక బుక్ కొట్టించింది. ఈ కొట్టించిన బుక్ లో మాస్టర్ టేబుల్, అంటే మీ సర్వే చేసే వాళ్ళు ఆ బుక్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి మీది ఏ కులము అంటే మీరు బీసీ అని చెప్తే, ఈ టేబుల్లో బీసీకి ఏ నెంబర్ ఉందో చూస్తారు. బీసీకి పక్కన టేబుల్ 1 ఉంది అనుకోండి, 1 అనే సంఖ్య వేసుకుంటారు. ఓకేనా? మీరు ఏ మతమో అని అడుగుతాడు. ఇక్కడ మీరు హిందూ అని చెప్పారు అనుకోండి, హిందువుల పక్కన నెంబర్ 1 అని ఉంది అనుకోండి, ఆ 1 అని వేసుకుంటాడు. అట్లాగే బీసీ కింద ఎస్సీకి, ఎస్టీకి, లేదా అలాగే రిలీజన్ కింద వేరే మతాలకు నెంబర్స్ ఉంటాయి. అంటే మాస్టర్ టేబుల్, సాఫ్ట్వేర్ పరిభాషలో చెప్పాలంటే ఇది ఒక మాస్టర్ లుకౌట్ టేబుల్, లుకప్ టేబుల్ లాగా వ్యవహరిస్తుంది అనమాట. ఈ టేబుల్స్ ఉన్నటువంటి ఒక బుక్ ని ప్రింట్అవుట్ చేసి వీటిని బేస్ చేసుకుని ఎన్యూమరేటర్స్ కి, ప్రొఫెషనల్ ఎన్యూమరేటర్స్ చేయలేదు సార్, జిహెచ్ఎంసీలోనో లేక సాంఘిక సంస్థల్లో పనిచేసేటువంటి బిల్ కలెక్టర్లు, ఇష్టానుసారంగా శానిటరీ సిబ్బంది, ఎంటమాలజీ సిబ్బందితో సహా వీళ్ళందరినీ తీసుకెళ్లి ఫస్ట్ ఈ బుక్ తోటి ఇచ్చి, ఈ బుక్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు, దీంతో ట్రైన్ చేశారు. తర్వాత రెండో బుక్ ఇచ్చారు. ఈ రెండో బుక్ లో ఏముంది, ఎక్కడైతే బీసీలకు ఎగ్నెస్ట్ గా 1 అనే ఒక సంఖ్య ఉందో దాని పక్కన బీసీలకు 2 అనే ఒక సంఖ్య ఇచ్చారు. అంటే ఈ టేబుల్ లో ఒక మీద ఎంట్రీని యాడ్ చేశారు. ఎంట్రీ యాడ్ చేయడం వల్ల ఏమైంది, అదర్స్ అనే కేటగిరీ టాప్ లో 1, వాళ్ళకి కోడ్ 1 వచ్చింది, బీసీలకు 2 వచ్చింది, ఇంకోళ్ళకి 3 వచ్చింది. అంటే ఈ సఫల్ అయిపోయింది. ఏవైతే నెంబర్స్ ప్రీవియస్ బుక్ లో కేటాయించారో ఇవన్నీ కూడా పూర్తిగా సఫల్ అయిపోయింది. సేమ్ థింగ్ రిలీజన్ కూడా జరిగింది. ఈ 2 రకాల బుక్లను డైరెక్ట్ ఫీల్డ్ లో ఎన్యూమరేటర్స్ చేతిలోంచి పట్టుకొని నేను లైవ్ చేశాను. గిరీష్ దారమోని లాంటి వాళ్ళ ఛానల్స్ లో కూడా లైవ్ కూడా చేశాము. ఇది చాలా పెద్ద ఈ ఇష్యూని కులగణనే సవ్యంగా లేదు, ఇది ఇంట్లో కూర్చొని చేసిన కులగణన సరిగ్గా లేదంటున్నారు. నేను ఎందుకు చెప్తున్నా ఒకసారి చెప్తాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి ఇంటెలిజెన్స్ వ్యవస్థ నా ఇంటి దగ్గరే ఉన్నది. వెంటనే ప్రభుత్వం బయటకు రాకుండా పాత బుక్లు అన్ని కూడా ఎన్యూమరేటర్స్ మీటింగ్, సర్కిల్స్ వారిగా మీటింగ్లు పెట్టి పాత బుక్లు అన్ని కూడా లాగేసుకున్నారు. ఒక్క బుక్ కూడా బయటికి రాకుండా. అంటే ఇంత గోప్యంగా, అంటే నేను అనేది ఏంటంటే ఎంత పెద్ద కుట్ర దాకుందో మీరు చూడండి, ఎంత తప్పుల తరగతి. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక బుక్ ను బేస్ చేసుకొని ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఇంకో బుక్ ను బేస్ చేసుకొని దాన్ని సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేసినప్పుడు ఏ విధంగానైతే ప్రజాపాలన అప్లికేషన్స్ తప్పుల తరగతిగా మారినాయో, ఏ విధంగానైతే ఈ రోజు అనేక మంది లబ్ధిదారులకు ఇంకా లబ్ధి చేకూరకుండా ఆ విండో ఓపెన్ కాకుండా అనేక అవస్థలు పడతా ఉన్నారో, అదే విధంగా పూర్తి డేటా కూడా అసలు ఇన్వాలిడ్ డేటాగా మారిపోయేటువంటి పరిస్థితి. హిందువుల పరిస్థితి మారింది, ముస్లింల పరిస్థితి మారింది, బీసీల పరిస్థితి మారింది, ఓసీల పరిస్థితి మారింది. అందుకనే మీకు ఈ సర్వేలో బీసీల జనాభా తగ్గి కనిపించింది, ముస్లిం జనాభా పెరిగి కనిపించింది. ఈ విషయం పైన పట్టుకున్నది నేనే కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇటువంటి తప్పుల తడక సర్వే బేస్ చేసుకొని ఏ విధంగా అసలు ఈ ప్రభుత్వం ఒక నిర్ణయాలను తీసుకుంటుంది, డెసిషన్ మేకింగ్ కోసం ఇక తీసుకున్నది. మీరు చూడండి, బీహార్ లో చేసినటువంటి ఇట్లనే సర్వే చేసి దాన్ని క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నారు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు ఈ ఏదైతే సర్వే ఎన్యూమరేషన్ జరిగిందో అంతకు ముందు జరిగినటువంటి సకల జిల్లా సర్వే డేటాని కూడా పూర్తి స్థాయిలో వాడలేదు. బట్ ఇదే విషయాన్ని మీరు బయట పెట్టినట్టు, ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కులగణన సరిగ్గా జరగలేదు, అందుకే ఈ రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తే అది ప్రజల్లోకి వెళ్ళేది. మేము కులగణన చేసినాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు. కానీ మీరేం చెప్తున్నారు, ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, అందుకే మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి. మీరు చెప్పినటువంటి పాయింట్ మీ నాయకత్వం చెప్పట్లేదు. మోరోవర్ ఆ బిల్లులో ముస్లిం అనేటువంటి అంశం కూడా లేదు. నేను అదే కంప్లీట్ చేస్తున్నా. నేను అనేది ఒక అంశం మాత్రమే చెప్పా. ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇందాక వారు చెప్పినట్టుగా
బండి సంజయ్ గారు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి గారు కూడా చాలా క్లియర్ కేటగారికల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తీసేస్తే వెంటనే మేము మద్దతు ఇస్తాము. పూర్తి స్థాయిలో చాలా క్లియర్ స్టేట్మెంట్ సార్. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను సార్, ఇంతకు ముందు కూడా చెప్పాను, భారతీయ జనతా పార్టీ బీసీల కోసం చేయనటువంటి కార్యక్రమం లేదు. బీసీలను ఇన్స్టిట్యూషనలైజ్ కాన్స్టిట్యూషనలైజ్ చేసి వాళ్ళ కోసం విశ్వకర్మ యోజన లాంటి అనేక స్కీమ్లు పెట్టి కోట్లాది రూపాయలు చేతికి